ఇట్లా కూడా మైండ్ గేమ్ ప్లాన్ చేసి ఆయన రెచ్చగొట్టినటువంటి మాట వాస్తవమే. కానీ అందుకని సత్యేదాకా నాలాగా రాలేవు, ఆయన నిలదీయమనండి. బొత్స సత్యనారాయణ గారు, మీరు నా ఆకారం గురించి ప్రస్తావించడానికి ఎటువంటి అది బాధ్యతయుతమైనటువంటి వ్యక్తిగా మీకు కథని చెప్పమనండి. ఆయన ఎందుకు సత్యేదాకా నా ఆకారంలో రాలేవు, అర్థమవి వేస్ట్ పేలు ఏంటండి ఇది? ఈ యొక్క భాషకి తెరతీసింది ఎవరు? ఈ భాషకి అంకురార్పణ చేసింది ఎవరు? అసలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ బూతుల భాషని ప్రవేశపెట్టినటువంటి పార్టీ ఏది అనేది వెనక్కి తిరిగి చూస్తే సరిపోతుంది. వీటి ప్రతినిధులు కూడా వచ్చి పంపుల దగ్గర కొట్లాడినట్లు తగాదాకు వచ్చినట్లు చర్చా వేదికలు వస్తారు, కానీ విషయం మీద చర్చా వేదికలో సబ్జెక్టు మీద ఏదైతే విపులంగా వివరణ చెప్పేటటువంటి బాధ్యత ఏమైనా తీసుకుంటున్నారండి? తమ యొక్క వాదన అంతే. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేసుకొని వచ్చేటటువంటి వ్యక్తులుగా ఈ చర్చా వేదికల్లో ఎగిరిపోతే అది సమంజసం కాదు. ఒకవైపున ఏదైతే మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి, అది కూడా ఉంది కదా సార్, మాట్లాడతారు సార్. మీరు ఇక్కడ కూడా మీరు డిక్టేషన్ ఇస్తే వాళ్ళు మాట్లాడియండి, వాళ్ళు ఎట్లా సభకు రారు, మాట్లాడియండి, మాట్లాడతారు సార్. మీరు కొంచెం బ్యాలెన్స్ సమయం ఉన్నారు, కానీ వీళ్ళు వితండవాదానికి దిగటం అనేది సమంజసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి సూచన చేస్తున్నాను. మిమ్మల్ని ఎప్పటికే మేము చూసాం, మేము బహిరంగంగా 17 మెడికల్ కాలేజీల అంశంలో స్పీకర్ గారు కూడా నర్సీపట్నంలో కాలేజీ లేదంటే మా నాయకుడు వెళ్ళి యావత్ లోకానికి కళ్ళు తెరిపించి చూపించాడు కదండి. అటువంటి స్పీకర్ చెప్పండి, ఎక్కడ ప్రతిపక్షాలు న్యాయం చేస్తాను. నేను ఒకటే అంశం చెప్తున్నా. ఏదైతే జూలై 24, 2024 మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా రాసినటువంటి 3 పేజీల లేఖకు 2 సంవత్సరాలు గడుస్తున్నా సమాధానం చెప్పలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీరు కాదాన్ని నిలదీస్తున్నా. ఎందుకు ఆన్సర్ చేయరు? ప్రజాస్వామ్యంలో మీరు పబ్లిక్ గ్రీవెన్స్ అని పెట్టి ప్రతి పౌరుడికి బాధ్యతాయుతంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడరు రాసినటువంటి లేఖకు ఈ రోజుకి సమాధానం చెప్పలేదంటే మీ నియంత్రణ తప్పుకోకడా, మీ తప్పుదారి విధానం, మీ మైండ్ గేమ్. మీరు నేను ఒకటే ఒక ప్రశ్న అండి అడిగేది, ఏడాది పట్టిందండి మీకు ఇవన్నీ గమనించడానికి? ఆనాడే ఎందుకు మీరు దీని గురించి మాట్లాడలేదు? ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, ఆ 16,000 మందిలో కనీసం 15,000 మంది జెన్యూన్గా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు అభ్యంతరం వల్ల ఆ 70-80కి సంబంధించిందే, ఆ 70-80 వరకు కన్ఫైన్ చేసి మాట్లాడాలి. అందరినీ మీరు ఎలా నిందిస్తారు? వాళ్ళు అందుకనే మన రోడ్డు మీదకి వచ్చి మేము టీచర్లం, పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తా ఉన్నారు, తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కృత్రిమ ఉద్యమాలకు ఆద్యుడు. ఎన్నుకోటప్పటి నుంచి వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ నుంచి చూసినా, అమరావతి కృత్రిమ ఉద్యమం చూసినా, లేకుంటే ఈ రోజు ఏదైతే డిఎస్సీ అభ్యర్థుల పేరుతోటి చేసిన ఎక్కడ పర్మిషన్ అండి? విపక్షాలు కానీ రైతులు కానీ తమ నిరసన వ్యక్తం చేస్తుంటే మీకున్న గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకొని మీరు వైస్రాయ్ దగ్గర నుంచి మాట్లాడుతున్న అర్థం ఉందండి? మీకు అసెంబ్లీ వేదిక ఒక బ్రహ్మాండమైన ఛాన్స్, మీరు వచ్చి అక్కడ మాట్లాడితే ఏమో గౌరవ మంత్రి గౌరవ లోకేష్ గారు ఏమైనా సమాధానం చెప్పుండేవారేమో. అక్కడికి వచ్చిన మీరు కూడా ఏంటండి, మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? నేను కామన్ మ్యాన్ గానే అడుగుతున్నా, ఇక్కడ అసెంబ్లీకి రావడానికి మీకుండే ఇబ్బంది ఏంటి? అంత ప్రతిష్టకు పోవాల్సిందేంటి? ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు అని గుర్తించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి? మీకు ప్రజల సమస్యలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకండి? మీ ప్రైవేట్ పంచాయతీలు చేసుకుని మాట్లాడుకోవటానికా, లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికా? ఒకటి సార్, స్పీకర్ గారు బయట ఏం మాట్లాడాడండి రోజా గారి గురించి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ అదే అంటున్నా, వాటి జోలికి పోమాకండి మీరు, వాటి జోలికి పోమాకండి. అదే వచ్చే స్పీకర్ ని అసెంబ్లీలో అడగండి, మీరు అదే అడగండి, అసెంబ్లీలో అడగండి. మీరు మాట్లాడకపోతే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. అసలు మీరు ప్రయత్నమే చేయట్లా, మీరు ప్రయత్నమే చేయటం లేదు, మీకేంటంటే ఒక భ్రాంతిలో ఉన్నారు రామారావు గారు. మేమే ఇంకా ముఖ్యమంత్రి, ఏదో నేను కొన్నాళ్ళు లీవ్ పెట్టి అటు ఇటు వెళ్తున్నాను, వీళ్ళని ఏదో పరిపాలించమని చెప్పాను అనే ఒక భ్రాంతిలో ఉన్నారు. దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టిగ్మా నుంచి బయటకు వస్తే మీకు వాస్తవాలు, ఒక 7-8 పొరలు ఉంటాయి, మీకు కోటరీలు పొరలు బోళ్ళని ఉంటాయి. అవన్నీ దాటి చంద్రబాబు నాయుడు గారిలాగా మీరు కూడా మారండి. ఆయన ఇప్పుడు కాదు, సిన్స్ 40 years ఈ ప్రతి కార్యకర్తతో ఆయన మాడతారు. ఆయనకు అలవాటు ఉంది, అది నేర్చుకోండి. లేదా మీ నాయకుడి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి పరిపాలనా విధానంలో వారు ఎట్లా ప్రజలతో మమేకమయ్యారో అది చూసి నేర్చుకోండి. చైనా వాళ్ళగా ఒక కోటరీ పెట్టేసుకున్న దాటి నేను రాను,
ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు అనే పద్ధతి నుంచి మీరు మారకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపాయి ఉపయోగం లేదు. కృష్ణాంజనేయులు గారు వీళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు కదా అసెంబ్లీకి రమ్మనమని. సరే అది పక్కన పెడితే ఇందాక అజయ్ జైన్ గారు మాట్లాడిన అంశం మీరు స్పష్టంగా చెప్పారు. విజయశేఖర రెడ్డి గారిది ఒక వర్షను, అది పార్టీ వర్షన్ ఏంటిది, అజయ్ జైన్ గారిది గవర్నమెంట్ వర్షన్ ఏంటిది. ఆయన అప్లోడ్ చేయలేదు విజయశేఖర రెడ్డి అంటారు, అజయ్ జైన్ లేదు అప్లోడ్ చేశారు, బట్ మాకు అది నచ్చలేదు అంటాడు ఆయన. వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక అంశము, ఇప్పుడు బొట్ల రామారావు గారు మాట్లాడిన దగ్గర నుంచి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పారు ఏమనంటే, ఒక అపోహలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.